జనసేన జేఎల్పీ సమావేశం కొనసాగుతుంది. జనసేన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్ష చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాల పాటు సమావేశం అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై భేటీలో పవన్ కళ్యాణ్ వివరణ కోరుతున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సర్వే చేయించిన పవన్ కళ్యాణ్ ఆ రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన అధ్యాయానికైతే శ్రీకారం చుట్టుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా కార్యకర్తల ఇళ్లలో బస్ చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంపై జేఎల్పీలో ప్రధానంగా చర్చించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాట్ కామెంట్ చేశారు. విశాఖ విషయంలో పార్టీ స్టాండ్ మొదటి నుంచి మారలేదన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే నేటికి కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పారు. ఓ కార్యకర్త కోరిక మేరకు జనసేన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో పార్టీ శ్రేణుల ఇళ్లలోనే పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్నట్లు చెప్పారు విజయ్ కుమార్. వన్ కి పెరిగాం, 1 నుంచి 100% స్ట్రైక్ రేట్కి పెరిగాం. ఇది దేశంలోనే అద్భుతం. దీన్ని మేము ఒక తీర్మానంగా మరి ప్రవేశపెట్టడం జరిగింది. డెఫినెట్ గా అదే ఉత్సాహంతో కళ్యాణ్ గారు అయితే మా ప్రెసిడెంట్ గారు అయితే చాలా క్లారిటీతో ఎప్పుడు అయినా మాట్లాడేది పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతతోనే ముందుకి నడవాలనేది మనం సూచించడం జరిగింది. అలాగే మరి స్టీల్ ప్లాంట్ విషయం కూడా, స్టీల్ ప్లాంట్ విషయాన్ని నార్మల్ గా మర్చిపోతాం మనం. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అన్న 2వ రోజు 3వ రోజులోనే ఢిల్లీకి అనే కార్యక్రమంలో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు, కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలు అందరితో కూడా ఆయన పర్సనల్ అంటే పబ్లిక్ గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందులో ఒక అబ్బాయి సురేష్ అని మన గాజువాక నియోజకవర్గం నుంచి ఒక సలహా ఇవ్వటం జరిగింది. ఈసారి మీరు జనసేన పార్టీ అనేది కలకాలం ఉంటది దేశంలోనే. ఎందుకంటే మాకు దేశం ముఖ్యం. ఈ దేశం కోసమే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి దేశం కోసం అనునిత్యం కూడా ఒక సైనికుల్లా పనిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయనే దానికి మాకు ఈరోజు మరొక్కసారి మరి మాకు అవగాహన ఈ డిస్కషన్స్ లో వాటిలో మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు? ఎవరి వల్ల అవ్వలేదు? మీరంతా దయచేసి పెద్దలు మీరు ఉండండి సార్, ఉండండి. వైసీపీ గురుగారు, వైసీపీ టైంలో వాళ్ళు చేస్తానంటే మేము అపోజిషన్ లో ఉండి మేము అడ్డాము. మా వల్ల ఆగింది కానీ వైసీపీ వల్ల ఆగల. ఎక్కడ బయటకు వచ్చి చెప్పారు చెప్పండి? ఎక్కడ ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు చెప్పండి? వైసీపీ వాళ్ళు ఎలాగ వైసీపీ అడ్డింది చెప్పండి? ఏ రకంగా అడ్డింది? మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? ఎప్పుడు కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి, ఇది మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంట్. ఈ స్టాండ్ ఎప్పుడూ ఉంటాం. 4 లక్షల పైచీలక మందితో మేము అక్కడ మీటింగ్ పెట్టాం దానికి అపోజిట్ గా. అంటే మా స్టాండ్ ఏంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు